In Budithi village of Srikakulam district in Andhra Pradesh, renowned for its brass items, artisans continue to handcraft artworks, preserving an age-old tradition. Artisans endure long hours, shaping each line and curve with precision and dedication. నేనైతే ఒక 10 ఇయర్స్ నుండి కూడా ఈ వర్క్ చేస్తున్నాను. నేను ఒక బీటెక్ స్టూడెంట్. ఇప్పుడైతే మాత్రం మాది బుడితి గ్రామం. ఈ బుడితి గ్రామంలో ఇత్తడి అనేది చాలా ప్రసిద్ధి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో. ఈ ఇత్తడి పని అనేది మా తాతల తండ్రుల నుండి అయితే మేము చేస్తున్నాం. ఈ వర్క్ అనేది మాతో వాళ్ళతో అంతరించిపోకుండా మాతో కూడా ఇంకా ఈ పేరు పెంచాలనేసి ఈ వర్క్లోకి అయితే మేము వచ్చాం. Although these brass items have gained recognition nationwide, artisans say they had often in the past struggled to earn a sustainable living. But now, supported by small loans, some of them have begun crafting these items at home, ensuring a steady livelihood. కొలవృత్తి బాగానే ఉందండి, చేసుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది. అందరూ బాగానే డెవలప్ అయ్యారు, అందరికీ లోన్లు కూడా బాగానే ఇచ్చారు, అందరూ సొంతంగా పని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర కూలి చేసుకునే పరిస్థితి ఎవరికి లేదు, ఎవరి ఇంటి దగ్గర ఐటమ్ వాళ్ళే తెప్పించుకొని తయారు చేసుకుంటున్నారండి. Despite the support, some artisans complain that the craft is slowly declining as the younger generation is showing little interest due to the hard labor involved and low returns. ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు చేస్తున్న తాతయ్య గారి దుక్కు చూసి నాన్నగారు చేస్తున్నారు, నాన్నగారి దుక్కు నేను చేస్తాను అంటే ఏంటి అది వరకు చిన్నప్పటి నుంచి చూస్తేనే వస్తుంది అనమాట. ఇది మధ్యలో రమ్మంటే అంత బేగ వచ్చేది కాదు, కష్టంతో కూడుకున్న పని. ఈ పని ఏంటంటే ఇప్పుడు అలాగ అంతరించిపోయే స్థాయికి వస్తుంది. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు, అంటే వచ్చే రాబడి రావట్లేదు, దీనికి పెట్టుబడి ఎక్కువ అవుతుంది, మనకు కష్టానికి సరే ఫలితం రావట్లేదు. Despite challenges from declining interest and demanding working conditions, artisans remain hopeful that with support and renewed interest, Budithi brass handicrafts will continue to thrive for generations to come.